తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ ముస్కాన్ 11th ఎడిషన్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ఇది జూలై 1 నుంచి జూలై 31 వరకు జరిగిన చైల్డ్ రెస్క్యూ ఇనిషియేటివ్ అన్నమాట. ఆపరేషన్ ముస్కాన్ అనేది చాలా సంవత్సరాల నుంచి తెలంగాణలో జరుగుతుంది. ఎవరైతే పిల్లలు రకరకాల ప్లేసెస్ లో స్టక్ అయిపోయారో, ముఖ్యంగా చైల్డ్ లేబర్ కానీ, లేకపోతే రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, బ్రిక్ కిల్న్స్, మెకానికల్ షాప్స్, కన్స్ట్రక్షన్ సైట్స్, టీ స్టాల్స్, రిలీజియస్ ప్లేసెస్, ఇలాంటి ప్రాంతాల్లో పిల్లలు చైల్డ్ లేబర్‌గా చేస్తున్నారు. లేదా పేరెంట్స్‌ని కోల్పోయి పేరెంట్స్ దూరంగా ఉంటున్నారో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్ట్రీట్ చిల్డ్రన్‌గా మారిపోతున్నారో, బెగ్గింగ్ లాంటివి చేస్తున్నారో, వాళ్ళందరినీ రెస్క్యూ చేసి ఆ హజార్డస్ మరియు ఎక్స్‌ప్లాయిటేటివ్ ఎన్విరాన్మెంట్ నుంచి వాళ్ళని బయటకి తీసుకొస్తారనమాట. దాదాపు 7,600 మంది పిల్లల్ని ఆపరేషన్ ముస్కాన్ 11 ద్వారా రెస్క్యూ చేశారంట. రెస్క్యూ చేసి పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్‌కి అప్పచెప్పటం, లేదా రీహాబ్ సెంటర్స్‌కి అప్పచెప్పటం ఇలాంటివన్నీ చేస్తారంట. ఇక్కడ మనకు తెలిస్తే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని మన భారతదేశంలో ఒక యాక్ట్ ఉంది. దాని ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లల్ని ఎవరిని పనికి పంపించకూడదనమాట. కానీ హైదరాబాద్ సిటీ కానీ, తెలంగాణలో మనం చూస్తే చాలా మంది పిల్లలు రోడ్ మీద బెగ్గర్స్‌గా అలా కనిపిస్తూ ఉంటారు. అండ్ చిన్న చిన్న పిల్లలు వర్క్స్ చేయటం, మెకానిక్ షాప్స్‌లో కానీ, బ్రిక్ కిల్న్ ఇండస్ట్రీస్‌లో కానీ చేయటం అన్నీ కనిపిస్తా ఉంటాయన్నమాట. ఇదంతా చట్టరీత్యా నేరం అనమాట. దీనిపైన ఎఫ్ఐఆర్స్ కూడా బుక్ అయ్యాయంట. ఓవరాల్‌గా 7,600 మంది పిల్లల్ని ఆపరేషన్ ముస్కాన్ 11 ద్వారా రెస్క్యూ చేసిందంట తెలంగాణ పోలీస్.